ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు స్త్రీల సమస్య గురించి చెప్పుకోబోతున్నాం. ఓవర్ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, ఈ రెండిటి విషయాల గురించి అవగాహన. స్త్రీలలో కొంతమందికి నెల నెలా వచ్చే పీరియడ్ సైకిల్ 4 డేస్కి స్టాప్ అవ్వకుండా 4 డేస్ తర్వాత కూడా ఇంకొక 5-6 రోజులు 10 రోజులు అట్లా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఈ బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఫ్లో వస్తూ ఉంటుంది. దానివల్ల పాపం బ్లడ్ అంతా ఎక్కువ లాస్ అయ్యి హెమోగ్లోబిన్ లెవెల్స్, బ్లడ్ లాస్ ఇవంతా జరిగి పాలిపోయినట్టు తెల్లగా అయిపోయి నీరసపడిపోతారు. మరి ఏ పని, ఉద్యోగ, వ్యాపారాలు చేసుకోవాలన్నా శరీరం సహకరించినట్టుగా ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పాపం ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, ఓవర్ బ్లీడింగ్ వల్ల మానసిక ప్రశాంతత ఉండదు. చాలా అసౌకర్యానికి గురవుతుంటారు. అది చెప్పుకునేది కాదు. కానీ ఇలాంటి ఓవర్ బ్లీడింగ్ సమస్యకు అలాగే ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు వారం రోజులు 10 రోజులు అయ్యి మళ్ళా స్టాప్ అవుతుంది. మళ్ళా 5-6 రోజులు 10 రోజుల్లోనే మళ్ళీ పీరియడ్స్ మళ్ళీ వచ్చేస్తుంటాయి. నెలకి 2 సార్లు ఇట్లా పీరియడ్స్ వచ్చేవాళ్ళు ఉంటారు. అవి వచ్చినప్పుడు కూడా ఎక్కువ రోజులు అవ్వటం. ఇంకొంతమంది అయితే నెల తరబడి బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. మందులేస్తే ఆగుతుంది. మళ్ళా పీరియడ్స్ వస్తే భయమని బ్లీడింగ్ ఆపుకోవటానికి అసలు పీరియడ్స్ రాకుండానే ఆపుకునేవాళ్ళు ఉంటారు. కొంతమందికి 4 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం పొడుగునా బ్లీడింగ్ అయ్యేవాళ్ళు కూడా రేరుగా కనపడుతూ ఉంటారు. మరి ఇలాంటి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ సమస్యలు తగ్గాలంటే ముఖ్యంగా గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కొంతమందికి బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ ఉండటం కానీ, బ్లీడింగ్ ఎక్కువ కావటం కానీ జరుగుతుంటాయి. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ లాంటివి ఉన్నాయి అంటే మనము ఎన్ని నియమాలు ఆచరించినా సహజంగా ఫైబ్రాయిడ్స్ తగ్గవు. ఏదో చిన్న సైజు ఫైబ్రాయిడ్స్, ఏదో ఒక 5 mm 10 mm ఉన్నాయండి చిన్న సైజులు అన్నప్పుడు మాత్రం తగ్గుతున్నాయి. అది 10 సెంటీమీటర్లు ఉన్నాయండి, 15 సెంటీమీటర్లు ఉన్నాయండి, బత్తాకాయ వల్లే, కమలాకాయ వల్లే అంతంత సైజులు అయినాయి అంటే అలాంటి ఫైబ్రాయిడ్స్ తగ్గవు. అది ఆపరేషన్ తప్ప ఎందులోనూ పరిష్కారం ఉండదు. వాటి వల్ల బ్లీడింగ్ అవుతుంటే మనం ఏ నియమాలు ఆచరించినా ఆ సమస్య పరిష్కరించబడదు. అలాంటి వారు డాక్టర్ల అడ్వైజ్ మీద ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. గర్భాశయం లోపల లైనింగ్ తేడా ఉండటం, కొన్ని ఇన్ఫెక్షన్స్ కారణంగా బ్లీడింగ్ అవ్వటం కానీ ఇలాంటివేవో కొన్ని ఉంటే డాక్టర్ల సలహా తీసుకోండి. అసలు ఏ రీజన్ లేదండి, అన్నీ బాగున్నాయి, మరి మీకు ఇట్లా బ్లీడింగ్ ఎందుకు అవుతున్నదో, బ్లీడింగ్ ఎందుకు ఆగట్లేదో అని డాక్టర్స్ అంటారు కదా. అలాంటప్పుడు మీరు ఈ హార్మోన్ డిస్టర్బెన్స్ల వల్ల కూడా ఈ బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీ చాలామందిలో ఉంటాయి. మరి ఇలాంటి వారు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సహజంగా తగ్గాలంటే ఏం చేసుకోవచ్చు? ఈ న్యాచురోపతి ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే ఆ బ్లీడింగ్ ఫ్లో ఎక్కువ ఉండేటప్పుడు కొంచెం దాన్ని తగ్గించాలి అంటే పీరియడ్స్ టైంలో పొట్ట ఖాళీగా ఉన్న సమయంలో ఒక టవల్ ఒకటి తీసుకుని అందులో ఒక జానెడు వెడల్పున, ఒక జానెడు పొడవున కాస్త ఐస్ ముక్కలు చిన్నగా కొట్టేసేసి దాని మీద వేసేసి గుడ్డ అట్లా వేసేసేయండి. ఐస్ గుడ్డ బొడ్డు కింద భాగాన్ని బట్టలు జరిపేసి చక్కగా ఐస్ ప్యాక్ పొత్తి కడుపు మీద పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు అట్లా ఉంచుకోవచ్చు. ఏమిటి లాభం అంటే ఇక్కడ ఈ చల్లదనం ఈ ప్రేగుల భాగానికి వెళ్ళేసరికి ఈ చల్లదనాన్ని కంట్రోల్ చేయటానికి సర్క్యులేషన్ డైవర్షన్ అవుతుందన్నమాట. చిన్న మెకానిజం ఇది. ఇప్పుడు చూడండి, శరీరం వేడెక్కింది, ఆ వేడిని చల్లబరచడానికి శరీరంలో మెకానిజం స్టార్ట్ అవుతుంది. శరీరం చల్లబడింది, దాన్ని వెచ్చగా చేయడానికి మెకానిజం స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఇక్కడ చల్లబడ్డ బొత్తికడుపు భాగాన్ని అంతటిని వెచ్చగా చేయటం కోసం రక్త ప్రసరణ అంతా మరో చోట నుంచి ఇటు డైవర్ట్ చేసేస్తుంది అన్నమాట వెంటనే. అందుకని కొంత బ్లీడింగ్ ఫ్లో తగ్గటానికి, ఎక్కువ బ్లీడింగ్ అవ్వకుండా కొంచెం ఆపటానికి ఈ ఐస్ ప్యాక్ ట్రీట్మెంట్ అనేది రోజులో ఒక 3-4 సార్లు వేసుకోవచ్చు. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడల్లా వేసుకోవచ్చు అనమాట. ఆహారం తిన్న వెంటనే పొట్టలో ఆహారం అరిగేటప్పుడు కాకుండా 3 hours గ్యాప్ అన్నా ఉండాలి వేసుకుంటే, సుమారుగా ఆహారం తిన్న తర్వాత. అలాంటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇలా వేసుకోండి, కొంత సివియారిటీ తగ్గుతుంది. కొంతమందికి బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు మళ్ళీ 20 రోజుల్లోనే పీరియడ్స్ వచ్చేస్తున్నాయండి, టైం కాకముందే వచ్చినప్పుడు వారం రోజులు 10 రోజులు అవుతుంది అన్నప్పుడు పీరియడ్ సైకిల్ అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ పీరియడ్స్ వచ్చేలోపు మీరు టబ్ బాత్ చేస్తూ ఉంటే మంచిదన్నమాట. తొట్టి స్నానం, న్యాచురోపతి ట్రీట్మెంట్స్లో తొట్టి స్నానానికి అతి ముఖ్యమైన పాత్ర ఉన్నది.
అందుకని ఎవరు నేచర్ క్యూర్ ఆశ్రమాలకు వచ్చినా తొట్టి స్నానాలు ఎక్కువ చేయిస్తుంటారు ఇక్కడ. ఆ తొట్టి స్నానాల్లో ఉన్న విశేషం ఏమిటంటే, పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు కాస్త తొట్టిలో నీళ్లు పోసేసి ప్లాస్టిక్ టబ్లో కానీ ఏదైనా మీ ఇంట్లో కూడా ప్లాస్టిక్ టబ్స్ వెడల్పి ఉన్నా తెప్పించుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఇప్పుడు. అలాంటి హిప్ బాత్ టబ్స్ అనేది తెప్పించుకోండి. అందులో చన్నీళ్ళు పోయండి. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఆ తొట్టులో సీట్ ఆనిచ్చి కూర్చోవాలన్నమాట. ఈ తొట్టులో కూర్చున్నప్పుడు చూడండి, తొడల దగ్గర నుంచి పాదాల వరకు ఇక తడవు, బొడ్డు భాగం నుంచి పై భాగం తడవదు, హిప్ ఏరియా మాత్రం ఆ బొడ్డు భాగం వరకే నీళ్ళల్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఏం మెకానిజం జరుగుతుందండి, కాళ్ళ రక్తమంతా ఈ కింద భాగాలకు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఈ స్త్రీల గర్భాశయము, ఓవరీసు, ప్రేగులు ఆ భాగానికి సంబంధించిన వైపు వెళ్ళిపోతుంది. ఈ బొడ్డు భాగం పైనుంచి ఇతర భాగాల్లో రక్తం కూడా ఎక్కువ భాగం అక్కడికి డైవర్ట్ చేస్తుంది. ఎందుకు? అక్కడ చల్లబడింది, చల్లబడ్డ భాగాన్ని వెచ్చగా చేయాలి. అందుకని శరీరం ఏం చేస్తుంది, వెంటనే అన్ని చోట్ల రక్తాన్ని అటువైపు డైవర్ట్ చేస్తుంది అన్నమాట. అందుకని ఈ గర్భాశయ భాగాలకి రక్త ప్రసరణ బాగా వెళ్ళి గర్భాశయం సెల్స్ అన్నిటికీ కూడా మంచి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళినప్పుడు చూడండి, మంచి గాలి, మంచి నీరు, మంచి ఆహార పదార్థాలు బాగా వెళతాయి. అక్కడ ఉండే వ్యర్థాలు, టాక్సిన్స్ ఇవన్నీ కూడా బ్లడ్ మళ్ళీ తిరిగి మోసుకొస్తుంది. ఏ భాగానికి సర్క్యులేషన్ మనం పెంచాలన్నా ఆ భాగం నీళ్ళల్లో పెట్టామనుకోండి, ఆ భాగానికి సర్క్యులేషన్ ఎక్కువ వెళుతుంది. మిగతా భాగాలు తాడవనప్పుడు అటువైపు ఇటువైపు డైవర్ట్ అవుతుంది అన్నమాట. అంచేత ఈ లోవర్ అబ్డామిన్ ఏరియాలు, గర్భాశయం, ఓవరీస్ ఆ ఏరియాస్ అన్నిటికీ సర్క్యులేషన్ వెళ్ళేటట్టు చేస్తే హీలింగ్ స్పీడ్గా ఉంటుంది. అంచేత ఒక నెల 2 నెలల రోజు అట్లా హిప్ బాత్ అవసరమైతే 2 సార్లు అయినా చేయొచ్చు. ఉదయం పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు, సాయంకాలం పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు. ఇట్లా చేస్తే 1-2 మంత్స్లో ఈ ఇర్రెగ్యులారిటీస్ తగ్గటానికి కూడా బాడీకి మనం సపోర్ట్ చేసినట్లు అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఉదయం పూట పిల్లల స్కూల్కి, భర్తకు ఆఫీస్ని పంపించడానికి క్యారేజీలు, టిఫిన్లు రెడీ చేయాలి. మీరు ఆ టైంలో సినిమాలు, సీరియల్స్ చూస్తూ లేకపోతే ఏదన్నా ఇల్లు సర్దుకుంటూ, ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉంటారా? అన్ని పనులు ఆపేసి మీరు ఇటు కాన్సన్ట్రేట్ చేస్తారు. పిల్లలు, భర్త ఆఫీస్కి వెళ్ళాక అప్పుడు ఈ పని అయిపోయింది కాబట్టి ఆ శుభ్రం చేసుకునే పనులు, స్నానాలు చేసే పనులు, టీవీ చూసి కాలక్షేపం చేసే పనులు అప్పుడు చేస్తారు. ఇటువైపు కాన్సన్ట్రేట్ చేస్తే అటు ఆగుతుంది, అటువైపు కాన్సన్ట్రేట్ చేస్తే ఇటు ఆగుతుంది. అట్లాగే సేమ్ మెకానిజం. అంచేత ఈ గర్భాశయ భాగాలకి సర్క్యులేషన్ డైవర్ట్ చేయాలంటే ఆ తొట్లో నీళ్ళల్లో పోసి మనం కూర్చున్నప్పుడు ఈ తొడల నుంచి దిగువ భాగం బ్లడ్, నాభి భాగం నుంచి పై భాగం బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ కింద ఏరియాస్కి వెళుతుంది కాబట్టి ఆ భాగాల మీద బాడీ హీలింగ్ కోసం కాన్సన్ట్రేషన్ చేయడానికి మనం ఛాన్సెస్ ఇస్తున్నాం. ఇదే నేచర్ క్యూర్. అందుకని జంతువులు కూడా ఎప్పుడన్నా, ముఖ్యంగా కుక్క, పిల్లి, పులి, సింహాలు ఇట్లాంటివి చూసుకుంటే పొట్ట నిండా ఆహారం తిన్న తర్వాత అవి హెవీగా అనిపిస్తాయి అనుకోండి, గొయ్యి తీసి గోతులో బొజ్జ పెట్టుకు పడుకుంటాయి. చల్లదనానికి రక్తం అక్కడికి వెళ్ళి హాయిగా ఉంటుంది, డైజెషన్ స్పీడ్గా అవుతుంది అనమాట. అలాంటి వాటిని చూసే ఇలాంటి ట్రీట్మెంట్లు కనిపెట్టారు మనుషులు. అంటే ఇప్పుడు ఇట్లా చెప్పామని మనం అట్లా గొయ్యి తీసి గోతులో బొజ్జ పెట్టకూడదు మనం. అందుకని అది చేయలేం కాబట్టి ఆ టెక్నికే టబ్ బాత్ అనమాట. ఈజీ సొల్యూషన్ ఇది. ఈ విధమైన ట్రీట్మెంట్లు ఇంట్లో చేసుకోండి స్త్రీలు. దీనితో పాటు హార్మోనల్ డిస్టర్బెన్స్లు పోవాలంటే రోజులో ప్రకృతి సిద్ధమైన ఆహారాలు, వండన ఆహారాలు, సూర్యుడి చేత వండబడిన ఆహారాలు 70% తినడానికి ట్రై చేయండి. 1-2 మంత్స్ మీరు ఛాన్స్ ఇవ్వండి డైట్కి, ఆటోమేటిక్గా మీ సమస్యలు తగ్గుతాయి. ఉదయం వెజిటబుల్ జ్యూస్ తాగండి, కాఫీ, టీలు, పాలు ఆపేసేయండి. జ్యూస్ తాగిన 45 మినిట్స్ 1 అవర్ గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్లు, ఇడ్లీ, దోశలు మానేసి 3 రకాల మొలకలు, పండ్లు అట్లా పెట్టుకుని టిఫిన్ తినేసేయండి. మార్నింగ్ ఉడికిన ఆహారం తినకండి. సాయంకాలం పూట 5 గంటలకి 1 గ్లాస్ 5:30కి జ్యూస్ తాగితే, ఉదయం వెజిటబుల్ జ్యూస్ తేనేసుకుని సాయంకాలం ఫ్రూట్ జ్యూస్ తేనేసి తాగితే మీకు లాస్ అయిన బ్లడ్ రిప్లేస్ అవుతుంది. బ్లడ్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి, హీలింగ్కి కావాల్సిన సపోర్ట్ అనమాట ఇవన్నీ కూడా. ఈవినింగ్ జ్యూస్ తాగండి. 6:30 కల్లా సీజనల్ ఫ్రూట్స్ తినేయండి. మీరు ఉద్యోగ వ్యాపారాల్లో ఉండే స్త్రీలు అయితే పట్టుకు వెళ్ళండి, ఆ సమయానికి డ్రై ఫ్రూట్స్ కూడా తినాలి వీళ్ళు. అంజీరా, ఎండు ఖర్జూరాలు, కిస్మిస్లు, ఎండు ద్రాక్ష, అలాగే ఎండు ఖర్జూరాలు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ కూడా అన్ని పెట్టుకుని తిని సీజనల్ ఫ్రూట్స్ పెట్టుకోండి. డిన్నర్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్, 5ంటికి జ్యూసు, 6ంటికల్లా ఇలాంటివి తినేయండి. మార్నింగ్, ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ తినండి. మధ్యాహ్నం
భోజనం ఉడికిని తీసుకోండి, కానీ ఆకుకూర కంపల్సరీ తింటే, ముఖ్యంగా తోటకూర లాంటి ఐరన్ బాగా ఎక్కువ ఉంటాయి. తిరిగి బ్లడ్ సెల్స్ మళ్ళీ హెల్దీగా డెవలప్ అవ్వడానికి, స్పీడ్గా రిప్లేస్ అవ్వడానికి ఆ డైట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇలాంటి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసే మంచి డైట్ తినండి, బ్లడ్ని ఇంప్రూవ్ చేసే ఇలాంటి ఫుడ్ తీసుకోండి. అవకాశం ఉన్న మేరకు అట్లాంటి ట్రీట్మెంట్స్ ట్రై చేయండి. ఒక 1-2 మంత్స్ ఛాన్సెస్ ఇవ్వండి. ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ చక్కగా సెట్ అవుతాయి. రేర్ కేసుల్లో 3 మంత్స్ పట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆ తర్వాత కరెక్ట్గా 4 డేస్ సైకిల్ హెల్దీగా హ్యాపీగా జరిగిపోతుందన్నమాట. ఇక ఇర్రెగ్యులారిటీస్ ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడి ఎన్నో మందులు వాడిన వారు కూడా ఈ 2-3 నెలల్లో ఇట్లాంటి పరిష్కారాలన్నీ చక్కగా పొందవచ్చు అనమాట. ఈలోపు ఏదైనా ఇబ్బంది ఎక్కువ ఉంటున్నది, తట్టుకోలేకుండా బ్లీడింగ్ అవుతున్నది, ఎమర్జెన్సీకి మెడిసిన్స్ వేసి ఇక స్టాప్ అవడానికి ప్లాన్ చేసుకుంటే ఇది ఫాలో అవ్వండి. మందులన్నీ ఆపేసి చేయాలని ఏం అక్కర్లేదు. మీరు చేసే పని చేయండి, ఈ డైట్ హ్యాబిట్స్ ఎట్లా మార్చుకోండి. 2 మంత్స్ 3 మంత్స్ ఛాన్సెస్ ఇచ్చి బాడీకి ఇలాంటి మంచి డైట్ ద్వారా సహజంగా సమస్యల్ని ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, ఓవర్ బ్లీడింగ్ తగ్గించుకోవడానికి స్త్రీలు న్యాచురోపతి విధానాలను ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు. నమస్కారం.